ఈ వారం ఓటీటీలకు వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తమిళ్లో పాజిటివ్ టాక్ దక్కించుకొని జీ5 ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చిన తమిళ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, మిడిల్ క్లాస్కి చెందిన పరిమిళ, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు అద్దెంట్లుంటూ ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. వీరిద్దరు కూతుర్లకి వర్గీస్ అనే రౌడీ ఇబ్బంది పెడుతుంటాడు. అతని టార్చర్ భరించలేక వర్గీస్ చంపేస్తే బాగుంటుందని ఒకరోజు ఫ్యామిలీ అంతా అనుకుంటారు. ఇంతలో అతను మర్డర్ గురి అవుతారు. ఈ మర్డర్ పరిమిళ ఫ్యామిలీ చేసిందా లేదా ఇంకెవరా చేశారనేది ఈ మూవీ కదా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో మర్డర్తో కొంత కామెడీతో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ స్టోరీ సాగతీరుతో కొంత ఇసుక పుట్టిస్తుంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే మరింత కాదు కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. సన్నీ డియోల్ మెయిన్ లీడ్లో నటించిన మూవీ ఇక్క ఈ వారం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, వాటర్ మేరకని నిజాయితీ గల సీనియర్ లాయర్ అర్జున్ మెహ్రా ఓ అమ్మాయిపై హత్యాప్రయత్న నిందితుడైన శౌర్యమేన్ తరపున కేసు వాదించవలసి వస్తుంది. నిజాయితీపరుడైన సీనియర్ లాయర్ అర్జున్ శౌర్యమేన్ తరపున ఎందుకు వాదిస్తాడు, చివరకు బాధితురాలకు న్యాయం జరిగిందా లేదా అనేది ఈ మూవీ కదా. ఈ మూవీలో కోర్ట్ రూమ్ డ్రామా మరింత రసవంతంగా ఉండదు, కానీ ఓ మాదిరిలా అనిపిస్తుంది. హాఫ్ ఎపిసోడ్ ఎమోషన్లో కొంత ఆకట్టుకుంటుంది, కానీ కొంత సాగదీస్తారనిపిస్తుంది. బాధితురాలు సోమా మిట్టల్ తన తల్లి ఎపిసోడ్స్ ఎమోషనల్గా కొంత ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో క్లైమాక్స్లో హీరో ప్రయోగించిన ఇక్క ఎపిసోడ్ కొంత ఆకట్టుకుంటుంది. దీనిలో మెయిన్ లీడ్లో నటించిన నటులందరూ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు. బాలీవుడ్ హీరో అమెరికన్ అబ్బాయి జునైద్ ఖాన్ హీరోగా, సాయిపల్లి హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ఏక్ దిన్. ఇది రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, హీరో దినేష్ తన కంపెనీలో పనిచేస్తున్న హీరోని మేరాకు ప్రేమిస్తాడు, కానీ అప్పటికే మేరా తన కంపెనీ బాస్తో రిలేషన్లో ఉంటుంది. కంపెనీ తరపున జపాన్ టూర్కి వెళ్ళిన మేరా అక్కడ తన బాస్ మోసం చేశాడని తెలిసి, దీనితో తాగిన మైకంలో ఒక యాక్సిడెంట్ వల్ల టీజీఏ వ్యాధికి గురవుతుంది. ఒక్కరోజు మాత్రమే గుర్తుండి ఆ రోజు హీరో హీరోయిన్ మధ్య జర్నీ ఎలా సాగింది అనేది ఈ మూవీ కదా. ఈ మూవీలో చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయంటే, జపాన్ అందాలు, సాయిపల్లి యాక్టింగ్ తప్ప మిగతా మూవీ అంతా పెద్దగా ఆకట్టుకోదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగులేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. సాయిపల్లి గురించి అయితే ఓసారి ట్రై చేయొచ్చు.